అందరికీ నమస్తే. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఏడ్చినంత పనిచేసిండ్రు. ఏ విషయంలో అంటే తన బిడ్డ లగ్గానికి కూడా రానియలేదు. నన్ను జైల్లో వేసిండ్రు, వీళ్ళే నన్ను కావాలని జైలు వేసిండ్రు, పెద్ద పెద్ద లాయర్లను పెట్టిండ్రు, జైల్లో నాకు కరెంటు లేకుండా చీకటి లేకుండా కరెంటు పెట్టి నిద్ర రాకుండా చేసిండ్రు. ఇట్లా చాలా కామెంట్ చేసిండ్రు. కొంత భావోద్వేగాన్ని కూడా లోనైనరు. అసలు ఏం జరిగింది, ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ ఏంది, అసలు ఎందుకు దానికి కేటీఆర్ కౌంటర్ ఇచ్చిన అనుకో అది వేరే విషయం. కేటీఆర్ నువ్వు మీరేమన్నా స్వాతంత్ర సమరయోధులా లేకపోతే ఎవరికన్నా కొట్లాడి పోయినరా జైలుకు అని కేటీఆర్ కౌంటర్ ఇచ్చిండు. కానీ నేనేం చెప్పదలుచుకున్నా అంటే అసలు ఆ రోజున సిచ్యువేషన్ ఏంది, ఎందుకు రేవంత్ రెడ్డి ఏ ఉద్యమంలో జైలుకు పోయినరు, లేకపోతే దేనికోసం జైలుకు పోయిండు, తర్వాత జరిగిన పరిణామాలు ఏంది, అసలు ఎందుకు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్కు నిజంగా ప్రత్యర్థి ఆ రోజు, ఇట్లాంటి విషయాలన్నీ కూడా మాట్లాడుతున్నాం. అన్నిటికన్నా ముందు సిగ్నల్ టీవీ చూస్తున్న మీకు అందరికీ కృతజ్ఞతలు. ఈ వీడియో ఈ జనరేషన్ వాళ్ళకి తెలవాలనే దాంతో చేస్తున్నాను నేను, ఈ జనరేషన్కి. ఎందుకంటే ఇదంతా జరిగిపోయి 2015లో జరిగింది. మనం 10 సంవత్సరాలు గడిచిపోయింది. 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు అయితే మనకి ఇంకొక గవర్నమెంట్ పోతూ ఉంటే. కాబట్టి అసలు ఈ గ్యాప్లో ఈ 10 సంవత్సరాలు 12 సంవత్సరాల గ్యాప్లో జనాలకి రేవంత్ రెడ్డి అరెస్ట్ అయింది ఎందుకు అన్న విషయం చాలామంది తెలియదు. నన్ను చాలామంది ఫోన్ చేసి అడిగినారు, ఎందుకు అప్పుడు అరెస్ట్ చేసిండ్రు, ఎందుకు ఆయన జైల్లో వేసిండ్రు, నిజంగా రేవంత్ రెడ్డి తప్పు చేయకుండా జైలు వేసిండ్రు, ఇట్లాంటి చాలా క్వశ్చన్స్ నన్ను రేజ్ చేసినాయి. కాబట్టి నేను ఒక విషయాన్ని క్లారిటీ చెప్పదలుచుకున్నా. అది చెప్పే కన్నా ముందు ఈ వీడియో చూస్తున్న మీ కృతజ్ఞతలు. సిగ్నల్ టీవీ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇట్లాంటి వీడియోలు చాలా వరకు మీకు చేరుతాయి. మీరు సిగ్నల్ టీవీ సపోర్ట్ చేయాలని కోరుతున్నా. ఇంకా సబ్జెక్టులోకి పోదాం. ఫస్ట్ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. మొదటిసారి నన్ను జైల్లో ఎన్ని రోజులు పెట్టిండ్రో వాళ్ళకి తెలుసు. నా బిడ్డ లగ్గం ఉంటే కూడా లగ్గానికి ఇంటరిం బెయిల్ 2 గంటలు పోయి లగ్గం చూడడానికి కూడా అభ్యంతరం పెట్టి ఢిల్లీ నుంచి న్యాయవాదులను తీసుకొచ్చి ఇక్కడ వాదించి ఆయన బిడ్డ లగ్గపత్రిక రాసుకోవడానికి కూడా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి కోర్టులో వాదించిన వాదనలు అక్కడ ఉన్నాయి అధ్యక్ష. విషయం కొంత అర్థమైంది కదా. రేవంత్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. ఆయన కూతురు ఎంగేజ్మెంట్, అది పెళ్లి కాదు, లగ్గం కాదు, లగ్గ పత్రిక రాసుకునే రోజు ఎంగేజ్మెంట్. మనం మామూలు వాళ్ళం అయితే లగ్గపత్రిక రికార్డ్ చేసుకుంటాం. కాకపోతే ఎన్ కన్వెన్షన్లో చేసినారు, డబ్బులు ఉన్నారు కదా, ఆ రోజు ఎన్ కన్వెన్షన్ కూలగొట్టేసినారు నాగార్జునది, దానిలో చేసినారు. అసలు ఎందుకు ఆ రోజు రేవంత్ రెడ్డి అరెస్ట్ అయినరు, ఏ డేట్లో అరెస్ట్ అయినరు, లగ్గం ఎప్పుడైంది, ఈయన అరెస్ట్ లగ్గానికి ఇంట్లోనే ఉన్నాడు, లగ్గానికి ఏమి ఇబ్బంది లేదు, లగ్గం బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి గారు ఎక్కడ అరెస్ట్ అయ్యలేరు, జైల్లో లేరు, ఇంట్లో ఉన్నారు. లగ్గపత్రిక రాసిన రోజు జరిగింది ఇది. ఆ రోజు ఏం జరిగింది, తర్వాత డ్రోన్ ఎగరేసిన రోజు ఏం జరిగింది, ఈ అన్ని విషయాల మీద మాట్లాడదాం. ముందు సబ్జెక్ట్ లేకపోతే నేను అందుకే చాలా క్లియర్గా పెట్టిన, రేవంత్ రెడ్డి అరెస్ట్ అయ్యింది ఎందుకంటే మన తెలంగాణలో అరెస్ట్ అయ్యారు అనేది చాలామంది ఉద్యమకారులు, మనకు బేస్ ఒక ఉద్యమం ఉంది కాబట్టి ఉద్యమంలో ప్రభుత్వాలు రకరకాల కేసులు పెట్టి, అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే 2009 నుంచి 2014 వరకు గట్టి ఉద్యమం జరిగింది. అంతకుముందు 1969 ఉద్యమం జరిగింది. అప్పుడు చాలామంది చనిపోయారు, అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉండే. అయితే మన వాళ్ళ మీద ఇప్పటికీ కేసులు ఉన్నాయి చాలామంది మీద, అదంతా కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ పెట్టిన కేసులు. మనం కేసు అనగానే మన వాళ్ళకి తెలియదు కదా, అదే కేసు అనుకుంటారు. కానీ అసలు విషయం ఏదో చెప్పే ప్రయత్నమే ఈ వీడియో. ఏమైందంటే అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్, ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎలక్షన్ 2015. యాక్చువల్గా తెలంగాణ వచ్చిన తర్వాత గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చింది, అరకొర మెజార్టీతో వచ్చింది. వీళ్ళకన్నా కనీసం 64 సీట్లు ప్లస్ ఒక సపోర్టెడ్ సిపిఐఎంలతో 65 సీట్లు వచ్చినాయి కాంగ్రెస్కి. కానీ అప్పుడు టీఆర్ఎస్కి 63 సీట్లు మాత్రమే వచ్చినాయి. అంటే గాలిలో దీపంలాగా ప్రభుత్వం ఉంది. ఇక్కడ టీఆర్ఎస్ గవర్నమెంట్ గాలిలో దీపంలాగా ఉన్నది. కాకపోతే కొత్త రాష్ట్రము, ఈ స్టెబిలిటీ లేకపోతే డెవలప్మెంట్ కాదు. స్టెబిలిటీ కోసం ప్రయత్నాలు చేసిండ్రు. ఏం జరిగిందో చెప్తా. ఆ రోజు ఏమైందంటే అప్పుడు కాంగ్రెస్కి 21 సీట్లు వచ్చినాయి, బీజేపీకి 5, వైఎస్ఆర్సీపీ కూడా పోటీ చేసింది ఇక్కడ 3, ఎంఐఎం 7, అప్పటి నుంచి 7, సిపిఎం 1, టీడీపీ 15, టీడీపీకి మొత్తం ఖమ్మం ఏరియాలు వచ్చినాయి. తర్వాత బీఎస్పీ 2 అంటే ఆల్మోస్ట్ ఇండిపెండెంట్లు, ఎవరు ఇంద్రకరణ్ రెడ్డి ప్లస్ సిర్పూర్ నుంచి కోనప్ప గారు, వాళ్ళిద్దరు బీఎస్పీ, సిపిఐ 1, తర్వాత ఇండిపెండెంట్ 1 నర్సంపేట నుంచి దొంతి మాధవ్ రెడ్డి గారు గెలిచారు. యాక్చువల్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోతే ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేస్తే గెలిచిండు. ఆయన తర్వాత కాంగ్రెస్ సపోర్ట్ చేసిండు, దాంతో కాంగ్రెస్కు +1 అయింది. తర్వాత బీఎస్పీలు పోయి ఈయనకు వీళ్ళిద్దరు సపోర్ట్ చేస్తే 65 సీట్లు వచ్చినాయి. అప్పుడు ఏంది పొజిషన్ అంటే మొత్తం 5 ఎమ్మెల్సీ సీట్లకు ఎలక్షన్ జరిగింది. సేమ్ మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్ లాగానే 5 సీట్లకు ఎమ్మెల్సీ ఎలక్షన్. అప్పుడు కూడా సేమ్ 18 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంటే ఎమ్మెల్సీ కావచ్చు. కాబట్టి 18 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ కావాలి. అప్పుడు ఏమైందంటే టీఆర్ఎస్కి 63 + 2 బీఎస్పీ నుంచి వచ్చి జాయిన్ అయ్యారు. తర్వాత కాంగ్రెస్కి వెళ్ళి 12 మంది పోయి జాయిన్ అయ్యారు. తర్వాత టీడీపీ నుంచి 4 పోయినరు, తర్వాత
ఇక్కడ నుంచి వైసీపీ నుంచి ఇద్దరు పోయినరు. తర్వాత ఇంకెవరు పోయినరు? ఇంకెవరు పోలేదు. ఇంకా సిపిఐ వీళ్ళందరూ కాంగ్రెస్తోనే ఉన్నారు ఆల్మోస్ట్. తర్వాత ఇండిపెండెంట్ ఒకరు కాంగ్రెస్తో జమ అయినరు. అందుకే ఇక్కడ ఇష్టం ONPLUS అని ఇష్టం. వీళ్ళు 22 అయినరు. ఈ లెక్కలు ఎందుకు చెప్తున్నా అంటే అప్పుడు ఆయన ఒక ఎమ్మెల్యేను కొనాలని ప్రయత్నం చేసిండు. రేవంత్ రెడ్డి గారు ఒక ఎమ్మెల్యేను కొనాలని టీడీపీ అభ్యర్థిగా వేం నరేందర్ రెడ్డి ఉన్నాడు. టీడీపీ నుంచి వేం నరేందర్ రెడ్డి ఇప్పుడు ప్రభుత్వ సలహాదారుగా, ఆయన వ్యక్తిగత సలహాదారుగా ఉన్నారు. ఈ క్యాండిడేట్ని గెలిపినికే ఒక ఎమ్మెల్యేని కొనాలి. ఒక ఎమ్మెల్యే తక్కువ ఉన్నాడు, ఆ ఎమ్మెల్యేని కొనాలని ఆ ఎమ్మెల్యే ఇంటికి పోయి ఒక బ్రీఫ్ జరిగింది. నేను ఆ బ్రీఫ్ గురించి కూడా మీకు చూపిస్తా. అప్పుడు క్యాండిడేట్స్ ఎవరంటే టీఆర్ఎస్ నుంచి మొత్తం 5 మంది ఉన్నారు. తర్వాత కాంగ్రెస్ ఒకరిని పెట్టింది, ఈయననే వేం నరేందర్ రెడ్డి, ప్లస్ కాంగ్రెస్ ఒకరిని పెట్టిండ్రు. అయితే ఇక్కడ ఈ బలం టీఆర్ఎస్ బలం ఎంతకు పోయిందంటే 75కు పోయింది. 63+2 బీఎస్పీ నుంచి ఇండిపెండెంట్స్ ఇద్దరు 65, ప్లస్ 4 కాంగ్రెస్ నుంచి పోయినరు, 4 టీడీపీ నుంచి పోయినరు, తర్వాత 2 వైసీపీ నుంచి పోయినరు. అట్లా మొత్తం వీళ్ళ బలం 75 అయింది టీఆర్ఎస్ బలం. కాంగ్రెస్ది ఏమైంది? కాంగ్రెస్ 21 + 1 22 ఉన్నారు. 22లోకి వెళ్ళి 4 పోయినరు, వీళ్ళు 18 కరెక్ట్గా సరిపోతున్నారు. ప్లస్ బీజేపీ 5 ఉన్నారు, వాళ్ళు క్యాండిడేట్ పెట్టలేదు. బీజేపీ వచ్చేసి టీడీపీ సపోర్ట్ చేసింది, బీజేపీ టీడీపీకి సపోర్ట్ చేసింది. ఇక్కడ నుంచి 4 పోయినరు, వీళ్ళు లాస్ట్ 11 మంది అయినరు. తర్వాత బీఎస్పీ అటు పోయింది, సిపిఐ వీళ్ళతోనే ఉన్నారు, కాంగ్రెస్తోనే ఉన్నారు, సిపిఎం కూడా కాంగ్రెస్తోనే ఉంది ఆల్మోస్ట్. వాళ్ళిద్దరు ఎంత అయినరు ఇప్పుడు? వాళ్ళు కాంగ్రెస్తో ఉన్నారు, ఇంకా 18 ప్లస్ వీళ్ళు సిపిఎంతోన 20 మంది అయిపోయినారు వాళ్ళు. తర్వాత ఇండిపెండెంట్ ఒకరు సిపిఐ అయిపోయింది, ఇండిపెండెంట్ ఒకరు కూడా కాంగ్రెస్తోనే ఉన్నారు. ఆల్రెడీ కాంగ్రెస్ మనం లెక్కేసాం అది కూడా. ఇక లాస్ట్కి మిగిలింది అంటే టీడీపీకి 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, కానీ 18 మంది ఎమ్మెల్యేలు కావాలి. 18 మంది ఎమ్మెల్యేలకు బీజేపీ సపోర్ట్ చేసింది కదా, +5 మొత్తం 16 మంది అయినారు. ఇంకా 2 కావాలి, 2 ఎమ్మెల్యేలు కావాలి. 2 ఎమ్మెల్యేలు అయితే వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకోవచ్చు. రేవంత్ రెడ్డికి అత్యంత అనుచరుడు, టీడీపీలో ఉన్నారు వాళ్ళంతా. అప్పటి వరకు నిజానికి అప్పుడున్న రాష్ట్ర రాజకీయాల పరిస్థితుల్లో అసలు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి, అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రత్యర్థి కానే కాదు. ఎందుకంటే టీడీపీ పార్టీ అప్పటికే ఏదో గెలిచిర్రు, అక్కడ ఇక్కడ గుడ్డిమార్ 15 మంది గెలిచిండ్రు. కానీ వాళ్ళు ఒక ఎట్లున్నారంటే ఒక అవమానాన్ని ఫేస్ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో టీడీపీ అనేది తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించింది, తెలంగాణ రాకను వ్యతిరేకించిన పార్టీ అనేది జనాల్లో ఎస్టాబ్లిష్ అయింది అప్పటికే. కాబట్టి గెలిస్తే గెలిచిర్రు, ఓట్లు వేస్తే వేసిర్రు, ఖమ్మం ఏరియాలో ఓట్లు వేసిర్రు, గెలిచిర్రు. కానీ వాళ్ళు ఉండాలా పోవాలనే సిచ్యువేషన్లు ఉంది. అయితే రేవంత్ రెడ్డి ఏం చేసిండు, వేం నరేందర్ రెడ్డిని పెట్టుకొని ఈయనకు ఎమ్మెల్యేలు కావాలి కదా, ఇంకా 2 ఎమ్మెల్యేలు కావాలి. 2 ఎమ్మెల్యేలు అయితే గెలిచే అవకాశం ఉంది. కాబట్టి ఏం చేసిండు, స్టీఫెన్ అని ఒక అది చూపించాలి మీకు. స్టీఫెన్ అని ఇది ఫోటో చూపిస్తున్నా. యాక్చువల్గా వీడియో మీకు అందుబాటులో ఉంటే చూడండి. సుప్రీంకోర్టు హైకోర్టులో ఉంది కేసు కాబట్టి నేను ఆడియో వినిపించదలుచుకోలేదు. కానీ ఫోటో మాత్రం ఒక ఫోటో అన్ని పిక్చర్లు చెప్తుంది. ఈయన స్టీఫెన్సన్ అని ఈయన ఒక ఎమ్మెల్యే, మొత్తం 119 మంది ఎమ్మెల్యేలు ప్లస్ ఒకరు నామినేటెడ్ ఎమ్మెల్యే ఉంటాడు, ఆయన్నే నామినేటెడ్ ఎమ్మెల్యే. గవర్నమెంట్ ఎవరైనా పెట్టవచ్చు. స్టీఫెన్సన్ అని ఒక ఆంగ్లో ఇండియన్ పెట్టింది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారే ఉన్నారు. ఇక్కడ ఉదయ్ సింహ అని చెప్పి ఈయన అనుచరుడు. ఇప్పుడు ఉదయ్ సింహ ఎక్కడ ఉన్నాడంటే ఢిల్లీ సిపిఆర్ఓ ఎవరంటే ఉదయ్ సింహ. అధికారం వచ్చిన తర్వాత ఆయన సిపిఆర్ఓ ఇచ్చారు. ఆయన జర్నలిస్ట్ కాదు కానీ ఇచ్చిండ్రు. ఈయనతో పాటు 2 అరెస్ట్ అయ్యారు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది, సాయంత్రం 7-7:30 అవుతుంది. అన్ని టీవీలు నిండంతా రేవంత్ రెడ్డి రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడని చెప్పి టీవీ ఛానల్స్ మొత్తం పెద్ద బ్రేకింగ్ చేస్తున్నాయి. యాక్చువల్గా అది స్టింగ్ ఆపరేషన్. ఏమైందంటే ఈ స్టీఫెన్సన్ అనే వ్యక్తి బహుశా గవర్నమెంట్ సపోర్టెడ్, గవర్నమెంట్లో ఉన్నారు. బహుశా కేసీఆర్కి సమాచారం ఇచ్చారో పోలీసులకు సమాచారం ఇచ్చారో కానీ పక్క ఒక స్టింగ్ ఆపరేషన్ జరిగింది. దానిలో అన్ని విషయాలు బయటకు వచ్చినాయి. రేవంత్ రెడ్డి ఫోన్ చేపించి చంద్రబాబుతో ఫోన్ చేపించేసి ఈయనతో మాట్లాడిచ్చాడు. బ్రీఫ్డ్ మీ, నేను చూసుకుంటా మొత్తం మీకు. అంటే చంద్రబాబు అస్త్రం కూడా ఉంది ఇక్కడ, చంద్రబాబు అస్త్రం ఉంది. చంద్రబాబు మనిషిగా రేవంత్ రెడ్డి యాక్ట్ చేసిండు. కాకపోతే రేవంత్ రెడ్డి అప్పటిదాకా నిజానికి బీఆర్ఎస్కు టీఆర్ఎస్ కానీ ప్రత్యర్థి కానే కాదు, కాంగ్రెస్ ప్రత్యర్థి ఇక్కడ తెలంగాణలో, టీడీపీ కాదు. కాబట్టి ఆయన అట్లా ఉన్నాడు. తర్వాత చూస్తే ఈ కేసులో ఇరుక్కున్నాడు. ఒక ఎమ్మెల్యేని కొనడం అంటే ఏంది? అప్పుడు అసదుద్దీన్ ఓవైసీ చెప్పిండట, ఎవరికి? బీఆర్ఎస్కు టీఆర్ఎస్కు. ఆ విషయాన్ని కేసీఆర్ తర్వాత అసెంబ్లీలో చెప్పిండు. మమ్మల్ని అలర్ట్ చేసిండు ఎంఐఎం, అసదుద్దీన్ ఓవైసీ మమ్మల్ని అలర్ట్ చేసిండు. మా ఎమ్మెల్యేలను కొని గవర్నమెంట్ పడేయాలని ప్లాన్ చేసిండు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే ఎక్కువ వీళ్ళందరూ వేరే పార్టీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే. వీళ్ళ అసలు పార్టీ వీళ్ళు 63 మంది ఉన్నారు కదా. కాబట్టి మా 63 మందిలో కొంతమంది ఏంది 3 ఎమ్మెల్యేలు పోతే అవుట్.
ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలు పోతే గవర్నమెంట్ పడిపోతుంది. అట్లాంటి పొజిషన్ వస్తుంది. మొత్తం కొనాలని ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు. దానికి రేవంత్ రెడ్డి సహకరిస్తున్నాడు. అందరిని కొనాలని ప్రయత్నం చేస్తున్నారు అన్నప్పుడు వీళ్ళు అలర్ట్ అయ్యి స్టింగ్ ఆపరేషన్ చేసిండ్రు అనేది ఒక అప్పట్లో తెలిసిన ఒక సమాచారం. ఇక తర్వాత అరెస్ట్ అయ్యిండ్రు. అరెస్ట్ అయిన తర్వాత 31 మే 2015 నాడు అరెస్ట్ అయ్యిండు. ఆ కేసులో ఏమైందంటే అరెస్ట్ అయ్యిండు 31 మే 2015 నాడు అరెస్ట్ అయ్యిండు. అందుకే అంటున్నా గవర్నమెంట్ జూన్ 2 కదా వచ్చింది. జస్ట్ సంవత్సరానికే గవర్నమెంట్ పడేయాలని చంద్రబాబు కుట్ర చేసిండు అనేది ప్రధానమైన ఆరోపణ. అందుకే రేవంత్ రెడ్డి ప్రధాన పాత్ర పోషించి ఎమ్మెల్యేని కొనే ప్రయత్నం చేసిండ్రు. అందుకే ఈ గవర్నమెంట్ అంత తీక్షణంగా తీసుకున్నది. ఉత్తగా కాదు, రేవంత్ రెడ్డి శత్రువు, ఎవరికి శత్రువు కాదు. అప్పటికి ఎవరు అసలు ఆయన ఎవరికి ప్రత్యర్థే కాదు, అదే చెప్పేది. తర్వాత యాక్చువల్గా ఆయన వాళ్ళ డాటర్ ఎంగేజ్మెంట్ అయింది 10th జూన్ 2015. 10th జూన్ అంటే అరెస్ట్ అయిన తర్వాత 10 రోజులు. 10 రోజుల ముందు ఈయన 10 రోజుల ముందు ఈ కార్యం పెట్టుకున్నాడు. వాళ్ళ బిడ్డ ఎంగేజ్మెంట్కు 10 days బిఫోర్ ఈ కార్యం చేసిండ్రు. అందుకే ఆయన అరెస్ట్ చేసిండ్రు. అయితే రేవంత్ రెడ్డి ఏమంటారు అంటే ఎప్పుడైనా నా బిడ్డ పెళ్లి రోజు చేసిండ్రు, నా బిడ్డ పెళ్లి రోజే నన్ను చూడకుండా చేసిండ్రు అంటారు. కాదు, బిడ్డ ఎంగేజ్మెంట్ రోజు జరిగింది, పెళ్లి రోజు కాదు. పెళ్లి జరిగింది తర్వాత డిసెంబర్ 2015లో జరిగింది పెళ్లి రోజు మంచిగానే ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమైందంటే ఈ 30 days జైల్లో ఉన్నాడు, మొత్తం 30 రోజులు జైల్లో ఉన్నాడు. మధ్యలో ఇక్కడ 12 గంటల టైం ఇచ్చారు, 2 గంటలు ఏం కాదు, 12 గంటల టైం ఇస్తే ఎంగేజ్మెంట్కి వచ్చి ఎంగేజ్మెంట్ చూసుకొని అనిచి నిమ్మలంగానే పోయిండు. తర్వాత ఈ కేసు అయిపోయింది. రేవంత్ రెడ్డి ఎప్పుడు ఈ కేసు గురించి చెప్తా ఉంటారు కాబట్టి నేను కూడా దానిలో ఉన్న కొంచెం విషయాన్ని చెప్పే ప్రయత్నం ఇది. ఇక తర్వాత ఇక్కడ ఇంకో ఇన్సిడెంట్స్ అది కూడా చెప్పిన తర్వాత దాని కిందికి పోదాం మనం. ఇది ఏమైందంటే 30 రోజుల తర్వాత బెయిల్ వచ్చింది. బెయిల్ వచ్చిన రోజు రేవంత్ రెడ్డి ఒక పెద్ద ర్యాలీ తీసిండు చర్లపల్లి జైలు నుంచి. అక్కడ కారు మీదకి ఎక్కి ఇట్లా మీసం వెలేసి తొడగొట్టిండు. అప్పుడే తెలంగాణ పులి బిడ్డ అని ఒక పాట కూడా రాపించుకున్నాడు. ఆ తర్వాతనే ఆయన యాక్టివ్ అయ్యాడు. అసలు కేసీఆర్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినంటే కేసీఆర్ పుణ్యమే. ఎందుకంటే రేవంత్ రెడ్డి లీడర్ చేసింది కేసీఆర్. అప్పటిదాకా రేవంత్ రెడ్డి పెద్దగా ఏం లేడు, ఎవరికి ప్రత్యర్థి కాదు, ఏం కాదు, ఉన్నాడు దానిలో అంతే. కానీ ఈ కేసుతోనే ఆయన ముఖ్యమంత్రి అయ్యండి. ఇప్పుడు ఈ కేసునే తీసుకొని మళ్ళీ సింపతి గెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత డ్రోన్ కేసు ఏంటంటే కేటీఆర్ ఫామ్ హౌస్గా చెప్పబడుతుంది. కేటీఆర్ తన ఫ్రెండ్ అని చెప్తాడు. జన్మడలో ఉంది ఆ ఫామ్ హౌస్. ఆ ఫామ్ హౌస్ మార్చి 4, 2020 నాడు అరెస్ట్ అయ్యారు. 20 days జైల్లో ఉన్నాడు. ఏమైందంటే వితౌట్ పర్మిషన్. ఇప్పుడు మొన్న కాళేశ్వరం మీద కేటీఆర్ వాళ్ళు ఒక డ్రోన్ తిప్పితే కేసు అయింది, వాళ్ళ మీద కేసు అయింది, అరెస్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు అది ప్రైవేట్ ప్రాపర్టీ. నేను కేటీఆర్ మాట్లాడింది అదే. మీ ఇంటి మీద ఇప్పుడు జూబ్లీహిల్స్లో ఉంటాడు కదా రేవంత్ రెడ్డి గారు, మీ ఇంటి మీద ఒక డ్రోన్ తిప్పి మీ భార్య మీ బిడ్డ వీడియోలు తీస్తే మీరు ఊరుకుంటారా అని అడిగింది. అదే పోయి ఇక్కడ దీని మీద డ్రోన్ తిప్పిండ్రు. రేవంత్ రెడ్డి స్వయంగా డ్రోన్ తిప్పిండు అనేది ప్రధానమైన ఆరోపణ. ఆ ఫోటోలు వీడియోలు కూడా అప్పట్లో రిలీజ్ చేసినారు. ఆ గవర్నమెంట్ ఉన్నది కాబట్టి సీసీ ఫుటేజ్ అవి కూడా ఇచ్చిండ్రు. ఆ డ్రోన్ చేసి ఆ డ్రోన్ వీడియో తీసుకొచ్చి మీడియాకి రిలీజ్ చేసిండు రేవంత్ రెడ్డి. ఒక ప్రైవేట్ ప్రాపర్టీ మీద డ్రోన్ తిప్పి దాన్ని తీసుకొచ్చి పబ్లిసిటీ చేస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు వాట్సాప్లో పలానా సీఎం రేవంత్ రెడ్డి నెంబర్ అని పెట్టినామనుకో, ఊకుంటారా? ఉత్త నెంబర్ పెడితేనే మన మీద కేసు చేసి బొక్కలు దోస్తారు. మరి అట్లాంటిది ఒక ప్రైవేట్ ప్రాపర్టీ పైన డ్రోన్ తిప్పి ఆ విజువల్ తీసుకొచ్చి మీడియాకి రిలీజ్ చేస్తే పబ్లిక్ పోతే దాని ప్రభావం ఎట్లుంటుంది అనేది వీళ్ళ ఆరోపణ. కేటీఆర్ చేసిన ఆరోపణ అదే నిన్న. ఎనీవే నేను నా మీద వ్యక్తిగత కక్షతో వేసినారు అని చెప్పారు కదా రేవంత్ రెడ్డి గారు. వ్యక్తిగత కక్ష అనేదానికన్నా ఈ కేసులు ఇక్కడ కనిపిస్తున్నాయి మనకు. ఒకటి రెండో విషయం ఏంటంటే జైల్లో లైట్లు వేసి నాకు నిద్రపోకుండా చేసిందని చెప్పి మాట్లాడినారు. నిజానికి నేను కొంతమందితో మాట్లాడితే, జైలర్స్తో కూడా మాట్లాడితే, జైళ్ళలో 24 hours పవర్ ఆన్ ఉంటుంది. ఎందుకు ఆన్ ఉంటుంది తెలుసా? ఏమో తప్పించుకోవచ్చు దొంగలు, లేకపోతే దొంగలు కొట్టుకోవచ్చు, ఒకడు పడి చచ్చిపోవచ్చు. ఎన్ని మర్డర్లు జరగలేదు జైలులో, మనం చూడలేదా? కాబట్టి జైలులో 24 hours పవర్ ఆన్ ఉంటుంది. ఎవరి కోసం? రేవంత్ రెడ్డి కోసం కాదు, ఎవరైనా పవర్ ఆనే ఉంటుంది అని చెప్పిండు ఆయన. కాబట్టి అది కూడా తప్పే రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది. ఇంకొక విషయం, దీనిలో ఒక ఎమ్మెల్యేను కొనుగోలు చేస్తే ఏమవుతుంది? అప్పుడున్న టీఆర్ఎస్కు నష్టం అంటే మెల్లగా ఒకరి తర్వాత ఒకరు అట్లా పోయినారు అనుకో, 50 లక్షల రూపాయలు ఇచ్చినారు కదా ఈ కేసు. 50 లక్షల రూపాయలు ఆల్రెడీ సూట్ కేసు, బ్యాగులు అవన్నీ కనిపిస్తాయి. ఒక బ్యాగు డబ్బులు తీస్తున్నది, ఇవంతా కనిపిస్తుంటుంది. కాబట్టి ఇది చాలా ప్రమాదకరంగా, ఏకంగా గవర్నమెంటే లేకుండా చేయాలని కుట్ర చేసిరు అనేది వీళ్ళ ఆరోపణ, బీఆర్ఎస్ లీడర్ల ఆరోపణ. కేసీఆర్ డైరెక్ట్గా మాట్లాడేసిండు. తర్వాత అప్పుడే చంద్రబాబు నాయుడు ఈ కేసులో అనవసరంగా ఇరుక్కి పడతారేమని ఇక్కడ నుంచి పెట్టే బేడ జరుపుకొని మొత్తానికి ఏపీ వెళ్ళిపోయాడు. మళ్ళీ రాలేదు. యాక్చువల్ 10 years ఉమ్మరాజధాని ఉండే, కానీ చంద్రబాబు ఉండలేకపోయింది. ఇక్కడ అవమానం అంటే ఆయన చేసిన పని అది. ఆయన ఫోన్లు మాట్లాడి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నం చేసినందుకు ఇక్కడ ఉంటే ఎందుకైనా ప్రమాదం అని చెప్పేసి ఆయన వెళ్ళిపోయాడు యాక్చువల్గా. అది మొత్తానికి రేవంత్ రెడ్డి అరెస్ట్ వెనుక ఉన్న పెద్ద కథ ఇది. రేవంత్ రెడ్డిని ఉత్తగా అరెస్ట్ చేయలేదు. రేవంత్ రెడ్డి ఉత్తగా ఏదో ప్రజల కోసం పోరాడితే అరెస్ట్ కాలేదు. ఆయన ఇట్లాంటి వ్యవహారాలు చేసినందుకు అరెస్ట్ అయ్యిందని చెప్పడమే ఈ స్టోరీ సారాంశం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.